బాబా రావడానికి కారణం ఆవిడ పేరున మీ తాలూకు ఆస్తి కూడా ఉంది, అందుకు కూడా అది కాజేయడానికి అన్నదమ్ముడితో చేతులు కలిపడానికి వచ్చా? ఏది బాబా సంబంధి మీ ఆస్తి వాళ్ళ ఆవిడ పేర రాష్ట్రం పేరుంది. మళ్ళీ అంటాడు ఆస్తి అతడిదట. దువర్శ్రీని వాళ్ళ ఆవిడ ఆస్తి అతను మెట్రామాని ఉంటే దువర్శ్రీని ఎందుకండి చెక్స్ ఇస్తాడు? మా ఆస్తి కాబట్టి దువర్శ్రీని ఎందుకు చెక్స్ ఇస్తాడు? మాట్లాడుతూ ఏదైనా బాగుంది, ఏదైనా బిజినెస్ బాగుందంటే అది నాది అంటారు, ఏదైనా పదవి నాకు వస్తుంది అంటే అది అంటాడు. డబ్బులు కావాలి మాకు వద్దు, అలాంటి వద్దు, నువ్వు మా చుట్టాలు కడుక్కో మా బంధువులు కడుక్కని అంటే డబ్బులు తెచ్చి పెట్టేస్తాడు, డబ్బులు తీసేసుకుంటాడు. తర్వాత వచ్చే మాకు కొన్ని తర్వాత వచ్చే నా తెలివితేటల మీద నేను సంపాదించాను అంటాడు. ఇలాంటి పిచ్చివేదవ. ఆయనకి రాజకీయంగా అవకాశాలు రాకుండా మీరే అణిచివేస్తారు. అతడు ఎప్పుడండి, ఇందాకే మీకు చెప్పాను, ఆయన ఎప్పుడండి రాజకీయాల్లో పోటీ చేశాడు? 2006లో నేను జడ్పీటీసీ చేశాక, ఎమ్మెల్యే చేశాక అతడు 2006లో జడ్పీటీసీ చేశాక 6 నెలలు కూడా పార్టీలో ఉండకనే సస్పెండ్ అయిపోయిన వ్యక్తి అతడు. తర్వాత ఆ పిఆర్పి పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మా ఫాదర్ చరిత్ర మాకు టికెట్ వచ్చేస్తుందని పిఆర్పి పార్టీలో 2009కి వెళ్ళి ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఇమేజ్ రావాలనుకుని పిఆర్పి నుండి టికెట్ తెచ్చుకున్న వ్యక్తి అతడు. తర్వాత పవర్ ప్లాంట్ పోరాటమో ఏదో అని చెప్పుకొని జగనాథ్ కూడా కొత్త పార్టీ కాబట్టి 2014లో అతను టికెట్ ఇచ్చి ఎప్పుడు పోటీ చేస్తాడు? అతడి హిస్టరీ ఏంటి తెలుసుకొని మీడియా కూడా తెలుసుకొని కరెక్ట్ గా కౌంటర్స్ వేయండి. ఒక మాట చెప్పండి, ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పిల్లలకి ఆవిడకి కావాల్సిన ఆస్తులు రాసేసాం, వాళ్ళ పర్యవేక్షణ కూడా మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్తున్నారు. అది మీరు సాటిస్ఫై కాదా? సార్ ఆస్తులు రాయకని రాసామంటాడు సార్. ఇప్పటికీ చెప్తున్నాను, ఏం రాశాడో చూసుకోండి మీరు. సాటిస్ఫై ఫస్ట్ చూడండి నాయుడు గారు, ఏం రాశాడంటే మీరు సబ్జెక్టు నలుగురు దృష్టిలో ఇదిగో మాకు ఇది ఇచ్చే డాక్యుమెంట్ ఫొటోస్ తీసుకొని ఈ ఆస్తాల పేరుని రాశాడు, ఇది రాశాడు అనేది అతడు ఆడిన మాటలకి కాగితాలు తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరిగింది అంటే ఉభయల తాలూకు సమర్థన ఆస్తి రిజిస్ట్రేషన్ జరుగుతాం. మీరు వెళ్ళదా సబ్ రిజిస్టర్ ఆఫీస్? నా పేరు కాదు సార్, చేసిన పిల్లల పేరునే చెయ్యాలి సార్. పిల్లలకి అడగండి సార్. 2 ఫ్యాక్టరీలు అడుకునేది ఒక ఫ్యాక్టరీ, ఆ ఒక ఫ్యాక్టరీలో ఎకరా 41 సెంట్లు, ఆ 41 16,80,000 పార్టీ దాని మీద అప్పు తీర్చింది. దాంట్లోనే వచ్చాం 40 లక్షల రూపాయలు ఇంక జిఎస్టీ ఉంది. అదే గొంతు చించుకొని చెప్తున్నాను నేను. 30 ఏళ్ళుగా మీరు పూర్తిగా మాదిరి మాట్లాడు ఆమె దేవుడి మీద సాక్ష్యం, దేవుడి మీద ఆ ముసిలితే దేవుడి మీద ఉండండి, ఆ ముసిలి భగవద్గీత మీద ఇలాంటిదే వెంకటేశ్వర స్వాముల మీద. అమ్మా నేను మీకు చెప్తాను, 100,000,000 దండాలు ఇలాంటి బేవర్సులతో మాట్లాడడానికి 100,000,000 దండాలు. మా విలువలు పోతాయి, మా పరువులు పోతాయి. మాకు అలాంటి వ్యక్తులకి ఏంటి సమాధానం చెప్పాలో కూడా మాకు తెలిసి 100,000,000 దండాలు.